ఒకసారి ఈ ప్రాపర్టీ చూస్తే ఇంత మంచి బిల్డింగ్ ఇంత కాంపాక్ట్ ఏరియాలో అనిపిస్తుంది. కేవలం 100 గజాల్లో నిర్మించిన మంచి ఇండివిజువల్ 2 BHK బిల్డింగ్ ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈ బిల్డింగ్ ఎక్కడ ఉంది, అంతేకాకుండా ఈ బిల్డింగ్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. ప్రజెంట్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. గుమ్మం అంతా కూడా మనకి టేక్ గుమ్మం అయితే తీసుకోవడం జరిగింది. నార్త్ సైడ్ మనకి 1.5 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్కి మనకి 300 feet సబ్మెర్సిబుల్ బోర్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. వాటర్ ప్రాబ్లం అయితే ఉండదు. స్వీట్ వాటర్ అయితే ఇక్కడైతే ఉంటుందన్నమాట. ప్రజెంట్ అయితే మనం హాల్లో అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి హాల్లో సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా బీచ్ కలర్ పెయింట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సీలింగ్ డిజైన్స్ కూడా సింపుల్గా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అంతేకాకుండా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇదంతా కూడా మనకి హాల్ ఫ్రెండ్స్. ఈ ఏరియా అంతా కూడా టీవీ యూనిట్ అయితే మనకి ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మనకి సెంట్రల్ అయితే టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. లొకేషన్ కూడా చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏలూరు చాట్పర్ రోడ్లో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే ఉందన్నమాట. ప్రజెంట్ మీకు కిచెన్ అయితే చూపించబోతున్నాను. ఇదంతా కూడా కిచెన్ చూడండి, మంచి కంఫర్టబుల్ కిచెన్ ఏరియా ఇదంతా కూడా. అంతేకాకుండా పక్కన మనకి పూజా గది కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఇంటీరియర్ వర్క్కి చిన్నది కూడా లేకుండా మొత్తం పని అంతా కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఎక్కడ కూడా ఇంటీరియర్ వర్క్కి అయితే ఇబ్బంది ఏమి లేదు. ఇంటి ముందు మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. పైన షెల్ఫ్స్ కూడా మొత్తం అంతా కూడా ఇంటీరియర్ వర్క్ అయితే చేయించేశారనమాట. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా ప్రొవైడ్ చేసేసారనమాట. ఇది వచ్చేసరికి పూజా గది ఫ్రెండ్స్. ఇది స్టోరేజ్ పర్పస్ ఎక్కువగా అయితే తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, నిర్మాణం ఖర్చు, సమయం అన్నీ కలిపి చాలా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ 45 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైనా సరే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఈ బెడ్రూమ్కి అయితే రావడం జరిగింది. బెడ్రూమ్ కూడా చూడండి, చాలా పెద్ద సైజులో అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ మనకి మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. మన చాట్పర్ రోడ్డుకి చాలా నియర్ బై ఉంటుంది. నడుచుకొని వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా అటు మార్కెట్కి, సినిమా థియేటర్స్కి, అంతేకాకుండా రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి అన్నిటికి కూడా చాలా దగ్గరగా అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి హాల్, అంతేకాకుండా డైనింగ్, 2 bedrooms, కిచెన్ అన్నీ కూడా 100 గజాల్లో వీళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్లో ప్రొవైడ్ చేశారనమాట. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, మాట్లాడుకునే అవకాశం అయితే కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. అంతేకాకుండా ఓపెన్ కిచెన్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇదంతా కూడా వాషింగ్ మిషన్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియా కింద అయితే యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకి 2 buildings అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్, దీని పక్కన కూడా ఇంకొక బిల్డింగ్ ఉంది, సేమ్ ఇదే మోడల్లో ఉంటుంది. పైన మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్, అంతేకాకుండా దీని పక్కన బిల్డింగ్ కూడా మనకి సేల్కి అయితే ఉంది. ఈ 2 బిల్డింగులు మనకి సేల్కి అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా పక్కన బిల్డింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ 2 buildings అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మొత్తం రెసిడెన్షియల్ జోన్లో అయితే ఈ బిల్డింగ్స్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. మన ఏలూరు చాట్పర్ రోడ్డుకి చాలా దగ్గర, అటు తూర్పు వీధికి చాలా దగ్గరలో అయితే ఈ బిల్డింగ్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.